అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మార్కండేయరావు గారు రచించిన బోయవాడి నిబ్బరం అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 2011 చందమామలో ప్రచురింపబడింది. ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరులు కాశీపట్టణం మీదుగా విహారం బయలుదేరారు. అక్కడ వేల కొద్దీ ప్రజలు గంగానదిలో స్నానం చేస్తున్నారు. కొందరు విశ్వేశ్వరుని దర్శించుకుంటున్నారు, కానుకలు సమర్పిస్తున్నారు, భజన చేస్తున్నారు. ఇదంతా చూసి పార్వతీదేవి భర్తతో, నాథా, ప్రతిరోజు నిన్ను సేవించుకోవడానికి ఇందరు భక్తులు ఈ కాశీ పట్టణానికి వస్తున్నారు కదా, వీరంతా నీ సాన్నిధ్యం పొందినవారేనా? ఇందరూ కైలాసం చేరుకుంటే కైలాసం సరిపోతుందా అని అడిగింది. అందుకు పరమశివుడు, అమాయకురాలా, కాశీకి వచ్చిన ప్రతివాడు కైలాసం చేరుకుంటాడనే నా నీ ఉద్దేశం. పుణ్యక్షేత్రాలు దర్శించకపోయినా నా సాన్నిధ్యం పొందవచ్చును. నా సన్నిధికి రాగలవాడు ఎటువంటి వాడు అయి ఉండాలో ప్రత్యక్షంగా చూపిస్తాను అన్నాడు పరమేశ్వరుడు. పార్వతీ పరమేశ్వరులు వృద్ధ దంపతుల రూపంలో విశ్వేశ్వరుని దేవాలయం దగ్గరికి చేరుకొని అక్కడ ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నారు. అవసాన దశలో ఉన్న వృద్ధుడిలా శివుడు బాధపడసాగాడు. విశ్వేశ్వరుని దర్శనం కోసం ఎందరో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. వారిలో కొందరు ఈ వృద్ధ దంపతుల కేసి చూడనే లేదు. మరికొందరు చూసి చీదరించుకు వెళ్ళిపోయారు. ఇంతలో ఒక యాత్రికుడు వచ్చాడు. అతన్ని చూసి వృద్ధురాలు, బాబు, ఇతడు నా భర్త, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాసిన నీళ్లు గొంతుకులో పోసి పుణ్యం కట్టుకోండి అని ప్రార్థించింది. అందుకు ఆ యాత్రికుడు విసుక్కొని, ఎక్కడ చూసినా ముష్టివాళ్లే, మీకు అందరికీ నీళ్లు పోస్తూ కూర్చుంటే ఇక అయినట్లే. బోలెడు డబ్బు ఖర్చు చేసుకొని ఇక్కడికి వచ్చినది మీ గొంతుకల్లో నీళ్లు పోయడానికేనా అంటూ వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి మరొక పరమభక్తుడు లాంటి వాడు వచ్చాడు. వృద్ధురాలు కోరడంతో దయతలిచి గంగాతీర్థం పోయిపోయాడు. కానీ ఇంతలో వృద్ధురాలు, ఇదిగో నాయనా, నువ్వు నీళ్లు పోసి నా భర్త దాహం తీర్చడానికి ముందు ఒక నియమం ఉన్నది, విను. నీవు జ్ఞానం వచ్చిన తరువాత ఏ పాపము చేయకుండా ఉండాలి. అలాగైతేనే తీర్థం పోయి. అబద్ధం ఆడకు. నువ్వు అబద్ధం ఆడినట్లయితే నా భర్త చనిపోతాడు, ఆ పాపం నీకు చుట్టుకుంటుంది అని చెప్పింది. ఆ మాటలు విని పూటకి గతిలేని వాళ్ళు, వీళ్ళకి నియమం ఒకట, అయినా ఒకవేళ ఈ ముసలివాడు చూస్తే ఆ పాపం నిష్కారణంగా నన్ను చుట్టుకుంటుందే, తీరి కూర్చుని వీళ్ళకి ఉపకారం చేయబోయి అపకారం కొని తెచ్చుకోవడం అవుతుంది అని విసుక్కుంటూ ఆ భక్తుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. మళ్ళా కొన్ని గంటల వరకు ఏ తీర్థయాత్రికుడు ఆ వృద్ధులకు సాయం చేయడానికి దగ్గరకు రానే లేదు. తరువాత ఒక బోయవాడు విశ్వేశ్వరుని దర్శించుకుని ఆ దారిన వచ్చాడు. వృద్ధురాలి దీనాలాపన విని వృద్ధుడి గొంతుకలో గంగాజలం పోయబోయాడు. కానీ వృద్ధురాలి షరతు విని వాడు మొదట ఆశ్చర్యపోయాడు. కానీ మరొకసారి ఆ వృద్ధుల ముఖాలలోకి చూశాడు. వెంటనే వాడికి ఏదో ఒక దివ్య తేజస్సు కనబడుతున్నట్టు తోచింది. బోయవాడు ఇలా అనుకున్నాడు, పుట్టినప్పటి నుంచి ప్రతి మానవుడు ఏదో పాపం చేస్తూనే ఉంటాడు. పాపం చెయ్యని వాడంటూ ఎవడూ లేడు. నేను బోయలలో పుట్టాను. నా వృత్తి జీవహింస. భగవంతుడు నాకు కల్పించిన వృత్తే అది. ఈశ్వరుడు కల్పించిన వృత్తికి నేను బాధ్యుణ్ణి కాదు కదా. అయితే ఈ వృద్ధులు సామాన్యులుగా కనిపించడం లేదు. సామాన్యులైతే ఈ దివ్య తేజస్సు ఉండదు. వీరు నిశ్చయంగా ఎవరో మహనీయులు. పోతే ఇప్పటి వరకు నేను చేసి ఉన్న పాపాలు 99. ఈ దంపతులు సామాన్య మానవులే అయితే నేను పోసే తీర్థం వల్ల వృద్ధుడు చనిపోతాడు. నేను చేసిన 99 పాపాలతో కలిపి ఇది 100వది అవుతుంది. అలా కాక వీరు ఎవరో మహనీయులే అయితే నా పాపాలన్నీ హరించిపోయి తరిస్తాను అనుకున్నాడు. ఈ నిశ్చయంతో వాడు వృద్ధుడి నోరు తెరిచి గంగా తీర్థం పోశాడు. ఆ క్షణమందే వృద్ధ దంపతులు మాయమై వారి స్థానాల్లో పార్వతీ పరమేశ్వరుడు సాక్షాత్కరించారు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతితో, చూశావా ఈ బోయవాడి గుండె నిబ్బరం? వీడు నన్నే నమ్ముకుని ఉన్నాడు. పవిత్రమైన హృదయం కలిగి ఉండటం చేత తన పాపాలన్నీ మన దర్శనం వల్ల పోగొట్టుకున్నాడు. ఇటువంటి వాళ్లే కైలాసంలో ఉండటానికి అర్హులు, నిజమైన భక్తులు. కానీ ఉత్తుత్తి పూజలు చేసేవాళ్ళంతా భక్తులు కాదు. వాళ్ళు నా సాన్నిధ్యం పొందలేరు అని చెప్పాడు. తరువాత బోయవాడిని దీవించి అక్కడి నుంచి అంతర్ధానమయ్యాడు. ఆ క్షణంలోనే బోయవాడి కోసం ఒక పుష్పక విమానం వచ్చి అతన్ని దేవలోకానికి తీసుకుని పోయింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.